వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు కాపు సామాజిక వర్గమే కేంద్ర బిందువు కాబోతోందనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే 2024 ఎన్నికలకు ముందు జగన్ తన పార్టీకి కాపుల మద్దతు కోసం ముద్రగడను తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అంబటి అరెస్టును రాజకీయంగా వాడేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే వంగవీటి రాధాను జగన్ తిరిగి పార్టీలోకి ఆహ్వానించబోతూ ఉన్నారా? ఇందుకోసం వైసీపీ తెర వెనుక రాజకీయం మొదలు పెట్టేసిందా? అందుకు వంగవీటి రాధా కూడా ఓకే అన్నారా? తాజాగా వైసీపీకి అనుకూలంగా రాధా చేసిన కామెంట్లు ఏం సూచిస్తూ ఉన్నాయి? వంగవీటి రాధాకృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా? సైకిల్ దిగి వైసీపీ గూటికి చేరతారా? లేదంటే మరేదైనా పార్టీలో చేరతారా? ఇటీవల జరుగుతోన్న పలు రాజకీయ పరిణామాలు వంగవీటి రాధా టీడీపీని వీడతారనే దానికి సంకేతాలను ఇస్తూ ఉన్నాయి. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ వంగవీటి రాధా రాజకీయాల్లో అంతగా యాక్టివ్గా లేరు. రంగా విగ్రహాల ఆవిష్కరణలకు తప్ప పార్టీకి సంబంధించిన మరే కార్యక్రమాల్లో కూడా రాధా పాల్గొనడం లేదు. అయితే ఇటీవల కాలంలో వైసీపీ నేతలతో మాత్రం తరచూ కలుస్తూ ఉన్నారు. చంద్రబాబు ఫ్యామిలీకి బద్ధ శత్రువులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలతో టచ్లో ఉంటూ ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా, అలాగే వైసీపీ యువనేత జకంపూడి గణేష్లకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా ప్రకంపనలు చెలరేగుతూ ఉన్నాయి. ఒకవైపు టీడీపీలో ఉంటూ వైసీపీ నేతలకు మద్దతుగా ఉండాలంటూ కాపు నేతలకు పిలుపునివ్వడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, రాజకీయ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు వంగవీటి రాధా వేస్తోన్న అడుగులు మళ్లీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఇటీవల కాకినాడ జిల్లా డి పోలవరంలో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ చర్చలకు కేంద్ర బిందువు అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వంగవీటి రాధా అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాధా మాట్లాడిన విధానం, స్టేజ్ మీద ఉన్న నాయకులు చెప్పిన మాటలోని సంకేతాలను నిశ్చితంగా గమనిస్తే ఇది సాధారణ ప్రసంగం కాదన్న భావన బలపడుతోంది. రాధా ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడినట్టు అర్థమవుతోంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు దాడిశెట్టి రాజా, జకంపూడి గణేష్ కూడా పాల్గొన్నారు. వారితో కలిసి స్టేజ్ పంచుకున్న రాధా, మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ వీళ్లకు ఉండాలి, వీళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా చేయగలరు అని అక్కడున్న రంగా అభిమానులకు చెప్పడం ఒక్కసారిగా కొత్త అనుమానాలకు దారితీసింది. ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే గ్రామంలో జన్మించి విజయవాడలో కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేసినా సరే ఈ ప్రాంతానికి మరి ఆయనకి ఎటువంటి సంబంధం ఉందో తెలియదు, కానీ అభిమానం మాత్రం ఏకం చేసిందని చెప్పని చాలా గొప్పగా చెప్పుకుంటాను. మన ఎవరితో మరణిస్తుంటే వాళ్ళ ఏ సంవత్సరం మరణించారు, ఏ రోజు మరణించారో కూడా మర్చిపోయే రోజులు ఇది. కానీ ఎప్పుడో 1988లో భౌతికంగా దూరమైనా సరే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఎల్లప్పటికీ ఒక స్థానం సంపాదించిన నాయకులు అని చెప్పంటే అది చెప్పని సకాలంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశారని చెప్పని కాదు, ఎన్ని తరాలు ప్రభావితం చేశారని చెప్పని చేతల్లో చూపించాలని చెప్పని అడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారు. 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేశారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దారి పొడుగున కుర్రవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు ఎవరు కనీసం పుట్టలు కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే మీ గుండెల్లో రూపం ఎలాగుంటుందని చెప్పంటే అది మా గ్రామంలో పోలవరంలో రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్కి ఏదో కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జకంపూడి గణేష్కి, మన దాడిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పిన కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విజయవరంగా. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు, మరోవైపు ప్రత్యర్థి పార్టీ నేతల్ని ఇలా బహిరంగంగా ప్రోత్సహించడం సాధారణ విషయం కాకపోవచ్చు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, గత కొంతకాలంగా రాధా ప్రవర్తనలో కనిపిస్తోన్న మార్పులు కూడా ఇదే దశలో ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల సమయంలో కూడా రాధా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అండగా నిలిచారు.
కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించారు రాధా. ఆ సమయంలో రాధాకు ఎమ్మెల్సీ లేదంటే మరేదైనా కీలక పదవి వస్తుందన్న ప్రచారం కూడా బలంగా జరిగింది. కానీ ఎన్నికల తర్వాత అలాంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. వాస్తవానికి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పదవులు వచ్చినా రాధా మాత్రం ఖాళీగానే మిగిలిపోయారు అన్న భావన ఆయన అభిమానుల్లో ఉంది. వంగవీటి అభిమానులు కూడా తమ నాయకుడికి ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆ ఆశలు నెరవేరలేదు. ఈ నిరాశ కూడా రాధా రాజకీయ నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలవడం, పలు కార్యక్రమాల్లో వైసీపీ నేతలతో దగ్గరగా కనిపించడం, ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణలో వైసీపీ నేతలను పొగడడం, ఇవన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద రాజకీయ మార్పు జరుగుతోందా అన్న అనుమానం సహజంగా రాకమానదు. ఇక్కడ మరో ముఖ్యమైన కోణం కాపు సామాజిక వర్గం. ఆ వర్గంలో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాధా చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఒక పెద్ద సామాజిక సమీకరణకు, ఐక్యతకు సంకేతంగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. కాపు ఓటర్లకు వైసీపీ నేతలను బలపరచాలని పిలుపునివ్వడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అన్న చర్చ స్టార్ట్ అయింది. ఇప్పటికే వైసీపీకి కాపు వర్గంలో పూర్తి స్థాయి మద్దతు దక్కలేదన్న విశ్లేషణ ఉంది. ముద్రగడ పద్మనాభరెడ్డి వంటి నేతల ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అలాంటి సమయంలో రాధా వంటి ప్రభావశీల నాయకుడు వైసీపీకి దగ్గరైతే ఆ సమీకరణాలు మారతాయా అన్నది ఆసక్తికరమైన విషయం. ఇక అదే సమయంలో వంగవీటి కుటుంబానికి వ్యతిరేకంగా నిలిచిన దేవినేని వర్గం కూడా వైసీపీలో ఉంది. ముఖ్యంగా దేవినేని అవినాష్ వంటి నాయకులు పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాధా వైసీపీలోకి వెళ్ళడం సాధ్యమా? వెళ్ళిన ఆ రెండు వర్గాలు ఒకే వేదికపై కలిసిపోతాయా అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఇంకోవైపు చూస్తే ఇదంతా కేవలం రాజకీయ ఒత్తిడి సృష్టించడానికి తీసుకున్న స్ట్రాటజీ అయి ఉండొచ్చని కొందరు భావిస్తూ ఉన్నారు. టీడీపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్న సందేశాన్ని, ఒక సంకేతాన్ని బలంగా పంపేందుకు రాధా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా అన్న అనుమానం కూడా ఉంది. రాజకీయాల్లో ఇలాంటి సిగ్నల్స్ కొత్తేమీ కాదు. మొత్తంగా చూస్తే వంగవీటి రాధా ప్రస్తుత రాజకీయ ప్రయాణం స్పష్టత కంటే ప్రశ్నలనే ఎక్కువగా మిగులుస్తోంది. వంగవీటి రాధా అడుగులు వ్యూహాత్మకమా లేక పరిస్థితుల ప్రభావమా అన్నది తేలాల్సిన విషయం.